ప్రభుత్వము వ్యవసాయ రంగాన్ని కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా తక్షణంగా పరిరక్షించాలంటే పంటలకు సరి అయినటువంటి ధరలు ఉండాలి. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారంగా పెట్టుబడికి రెండింతలు ధరలు ఉండాలి. అట్లాగే పండించిన పంటను మార్కెట్‌లో అమ్మేటప్పుడు వాళ్ళకు సరైన పద్ధతిలో బోనస్‌లు ప్రకటిస్తామని చెప్పింది. ఎక్కడ కూడా అవి అమలు కావట్లేదు. తక్షణంగా బోనస్ ప్రకటించాలని చెప్పేసి ఒక రాష్ట్రం 2600 ఇస్తే, ఒక రాష్ట్రం 500 బోనస్‌ను అదనంగా ఇస్తే, ఒక రాష్ట్రం మొత్తమే బోనస్‌ని ఇవ్వకున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లా కాకుండా దేశవ్యాప్తమైనటువంటి ధరల పద్ధతి ఉండాలి. ఆ రకంగా అన్ని పంటలకు కూడా పంటల వారీగా కూడా ఏ పంటకు ఏ పద్ధతిలో ధరలు ఉండాలనేది కూడా నిర్దిష్టంగా ఆ పెట్టుబడి ఆధారంగా నిర్ణయించాల్సిన అవసరం ఉంది. అట్లయినప్పుడే రైతుకు లాభం జరగడానికి అవకాశం ఉంది. అట్లాగే ప్రకృతి వైపరీత్యాల నుంచి నష్టం జరిగినప్పుడు ఇన్సూరెన్స్‌కు సంబంధించి కూడా రైతు యూనిట్‌గా ఉండాలి. రైతు వేసిన పంట యూనిట్‌గా ఉండాలి. ఈ 2 పద్ధతి రైతు యూనిట్, పంట యూనిట్. ఈ పద్ధతిలో ఉన్నప్పుడే ఆ రైతుకు నష్టపరిహారం రావడానికి అవకాశం ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడబడ్డట్టు అవుతుంది. ప్రభుత్వాలు ఆ రకంగా చర్యలు చేపట్టాలి. ఇన్సూరెన్స్ కంపెనీల మీద కూడా అటువంటి జోక్యం కల్పించుకొని ఆ పద్ధతిలో ప్రవేశపెట్టే పద్ధతిలో విధానాలు ఉండాలని చెప్పేసి చెప్పాలి. అట్లా ఉన్నప్పుడే రైతులకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. అట్లా వ్యవసాయ పనిముట్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సబ్సిడీలు ఇవ్వాలి. అట్లా విత్తనాలు కూడా సబ్సిడీలో ఇవ్వాలి. ఇవి ఇచ్చినప్పుడు వ్యవసాయ రంగం రక్షించడానికి అవకాశం ఉందనేదే ప్రధానంగా పంటల మేము మార్పిడి. పంటల మార్పిడికి సంబంధించింది కూడా ఏందంటే, పంటల మార్పిడి అనేటువంటిది ప్రభుత్వం విధానాల్లో భాగంగా స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు తృణధాన్యాలని అవి అవసరం, ప్రజల యొక్క అవసరం ఉంది. వాటిని పండించాలి. అంటే వాటికి ఎక్కువ ప్రోత్సాహకాలు ఇచ్చినప్పుడు ఆ వైపు నుంచి రేట్ వస్తుంది కాబట్టి రైతులు కూడా ఆ వైపు మొగ్గి వాటిని పండించడానికి అవకాశం ఉంటుంది. కానీ ఆ పరిస్థితి కల్పించినప్పుడు ఏమవుతుందంటే, ఏది మార్కెట్‌లో రేట్ ఉందో దాని వైపే మొగ్గుతున్నటువంటి, ఏది ఈజీగా ఉంటుందో ఆ వైపున మొగ్గుతున్నారు. అది ప్రధాన సమస్య అయి కూర్చున్నది ఇప్పుడు. ఇప్పుడు వరి వైపున ఎక్కువ మంది మొగ్గడానికి నీటి సౌకర్యం ఉంది, శ్రమ తక్కువ ఉంటుంది, పెట్టుబడి తక్కువ అవుతుంది అనే పేరుతోని దాని వైపున మొగ్గుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ వైపున కాకుండా ఉండాలి, ఇతర వాటిని వైపున రావాలంటే అట్లా ఇప్పుడు కోతులు వస్తున్నాయి. కోతుల వల్ల నష్టం జరుగుతుందని భయపడుతున్నారు రైతు. వాటి గురించి ప్రత్యేకమైన చర్యలు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. మన తెలంగాణలో అయితే ప్రధానంగా దీని గురించి కోతుల గురించి, కోతుల బెడద గురించి పట్టించుకోవడం కష్టం. అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి కోతులన్నిటిని తీసుకెళ్ళి గుట్టల దగ్గర చుట్టూ వలలు బాతి అందులో వేసి వాటికి సంబంధించిన ఆహారాన్ని అందించగలిగితే ఈజీగా పరిష్కరించొచ్చు. కానీ పరిష్కరించాల చిత్తశుద్ధిలో లోపమే తప్ప వేరే సమస్యే కాదు. కాబట్టి అటువంటి కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా రైతులకు ఆత్మవిశ్వాసం పెరిగి ఇతర పంటలు కూడా వేయడానికి అవకాశం ఉంటుంది. ఆ వైపున కృషి చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం.